హైదరాబాద్ నగర శివార్లో ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ సంబంధిత పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సరైన రీతిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నామనే అంచనాలో సర్కారు ఉన్నది. కనీసంగా స్పష్టమైన సమాధానం చెప్పడంలోనూ వెనకబడ్డామని అభిప్రాయపడుతున్నది. అసలు ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం, అందుకు గల కారణాలేంటనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఇటీవల ఆర్ఎండ్బీ ఆఫీసర్లకు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన డీటెయిల్ డ్రాఫ్ట్తో కూడిన పాయింట్స్ తయారు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్టు తెలిసింది. రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు రీజనల్ రింగ్ రోడ్డు మీద సమగ్రంగా నోట్ తయారు చేసిన తర్వాత పార్టీ లీడర్లతో కౌంటర్ అటాక్ చేయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ఈ డ్రాఫ్ట్ తయారైన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వెళ్తున్న జిల్లాల నాయకులకు ఇవ్వాలని సర్కార్ భావిస్తున్నది. వారికి గాంధీ భవన్ నేతలకు ఈ సబ్జెక్టుపై అవగాహన కల్పించి బీఆర్ఎస్ నేతల విమర్శలకు గట్టి కౌంటర్ ఇప్పించాలని యోచన చేస్తున్నది. దీంతో RRR మీద వ్యతిరేకత తగ్గే అవకాశం ఉన్నదని అభిప్రాయపడుతున్నది. RRRపై డ్రాఫ్ట్ రూపకల్పన ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. దీనిని తొందరలోనే ప్రభుత్వం పార్టీ నేతలు, ఆయా జిల్లాల నేతలకు పంపించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో ప్రధానంగా ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యన సౌత్ పార్ట్ మీదనే సమరం సాగుతున్నది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళిక ప్రకారం సౌత్ పార్ట్ రింగ్ రోడ్ విస్తీర్ణం 189.25 కిలోమీటర్లుగా నిర్ధారించింది. రాష్ట్ర సర్కార్ తాజా ప్రతిపాదన ప్రకారం దాని విస్తీర్ణం 194 కిలోమీటర్లకు పెరిగిందని బీఆర్ఎస్ లీడర్లు విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దీనిపై తీవ్ర ఆరోపణలు లేవనెత్తుండగా వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన రీతిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నది. RRR ఉత్తర భాగం విస్తీర్ణం 158.2 కిలోమీటర్లుగా కాగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన అలైట్మెంట్ ప్రకారం 194 కిలోమీటర్ల వరకు పెరిగింది. సీఎం రేవంత్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాను కూడా కలుపుతూ దక్షిణ భాగం అలైన్మెంట్ రూపొందించారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నది. ఆ పెంపు రాజకీయ ప్రభావితమని ఆరోపిస్తున్నది. అయితే అది అధికారులు సూచించిందేనన్న విషయం చెప్పాలని సర్కార్ భావిస్తున్నది. అందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను వెతికే పనిలో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పరిధిలోకి మరిన్ని ప్రాంతాలు, వాటికి సంబంధించిన గ్రామాలు కలపడం వల్ల తాజా అలైన్మెంట్లో దాని కన్స్ట్రక్షన్ ఏరియా పెరిగినట్టు వెల్లడిస్తున్నది. సౌత్ పార్ట్ ఫీల్డ్ సర్వే కూడా పూర్తయినట్టు చెబుతున్నది. ఇందుకు సంబంధించిన స్పష్టమైన సమాచారంతోనే ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తున్నది.